ఇది నీ భార్య స్థానంలో ఉండడానికి వీల్లేదు అంటూ చిన్నీని మెడ పట్టుకుని బయటకు గెంటేస్తున్న నాగవల్లికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన మ్యాడీ. అసలు ఇదంతా ఎలా జరిగింది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక మ్యాడీ అయితే తన ఫ్రెండ్ చెప్పిన విషయం తెలుసుకుని చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. నీ చిన్ని ఫోటో ఇక్కడే ఉందిరా, ఇంతకు ముందు డెకరేషన్ చేసేటప్పుడే నేను చూశాను అంటూ అనంగానే మ్యాడీ అయితే ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. ఇక ఆ ఫోటో చూసి ఎంతో సంతోషపడుతూ, అంటే నా చిన్ని ఎవరు, నేను తెలుసుకోవాలి అంటూ ఇక అసలు విషయాన్ని అయితే తెలుసుకుంటాడు. మధు ఏ చిన్ని అని. నేను ఇన్ని రోజులు నీ కోసమే వెతుకుతున్నాను చిన్ని, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అనుకున్నాను, కానీ నా ప్రేమను మర్చిపోయి నువ్వు వేరే పెళ్లి చేసుకోవడం ఏంటి అంటూ అడుగుతూ ఉంటాడు మ్యాడీ. అప్పుడే ఇక చిన్ని ప్రేమ గురించి తన ఫ్రెండ్ అయితే చెప్తుంది. నిన్ను ప్రాణంగా ప్రేమించింది, ఆ విషయాన్ని బయట పెట్టలేక తన తల్లి తండ్రి చూసిన సంబంధాన్ని చేసుకోవడానికి ఒప్పుకుంది. ఇప్పటికీ తన మనసంతా నువ్వే ఉన్నావు అంటూ ఇక చెప్పడంతో మ్యాడీ అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటాడు. ఇంతలో లోహిత అయితే ఇక శ్రేయకి ఫోన్ చేస్తుంది. నీ జీవితం నాశనం అయిపోయింది, ఇక్కడ మధువుగా పెళ్లిపీట్ల మీద ఎక్కబోయే మధు ఎవరో కాదు, చిన్ని అంట, మీ బావ ప్రేమించిన అమ్మాయి అంట. ఇక్కడ అందరూ కూడా వాళ్ళిద్దరి గురించే మాట్లాడుకుంటున్నారు అంటూ లోహిత్ అయితే జరిగింది చెప్పంగానే శ్రేయ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అత్తయ్య అంటూ కోపంగా అరుస్తుంది. ఏమైందే, ఎందుకు అంత కోపంగా ఉన్నావు అంటూ అనంగానే ఏం చెయ్యమంటావు, ఇన్ని రోజులు మధు మధు అంటూ వెంట తిరిగాడు కదా, ఆ మధు ఎవరో కాదు, బావ ప్రేమించిన చిన్ననాటి స్నేహితురాలు చిన్ని అంట. ఇప్పుడు నువ్వు లేకుండా బ్రతకలేను, నిన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పి అక్కడ ఆ చిన్ని పెళ్ళి ఆఫ్ చేశాడంట. ఇప్పుడు గనక తనని తీసుకువస్తే నా జీవితం ఏంటి అంటూ ఇక శ్రేయ అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక శ్రేయ తల్లైతే నిలదీస్తూ ఉంటుంది. ఏంటి వదినా ఇదంతా, ఇప్పుడు నా కూతురి జీవితం ఏమైపోతుంది, అన్నయ్య నువ్వైనా చెప్పు, ఇప్పుడు నా కూతురు పరిస్థితి ఏంటి, దాని జీవితం పరిస్థితి ఏంటి, మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు, ఇప్పుడు నా కూతురికి నుయ్యో గుయ్యో అన్న పరిస్థితి వచ్చింది, దాని జీవితం నాశనం అయిపోయినట్టే. ఇక చిన్నీని కలుసుకున్న మ్యాడీ జీవితంలో నా కూతురు వైపు చూడడు, ఇక తనని నెత్తిని పెట్టుకు చూసుకుంటాడు. పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువచ్చిన ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. అప్పుడు నా కూతురు పరిస్థితి ఏంటన్నయ్య అంటూ శ్రేయ తల్లైతే నిలదీస్తూ ఉంటుంది. అంత దూరం నేను రానివ్వను, అంతా నేను చూసుకుంటానంటూ చెప్తూ ఉంటాడు మ్యాడీ తండ్రి అయితే. ఇక మరొక వైపు చిన్ని అయితే ఎంతగానో ఆనందపడుతూ ఉంటుంది. తను ప్రేమించిన వ్యక్తి తన చిన్ననాటి స్నేహితుడని, వాళ్ళిద్దరి బంధం చాలా పవిత్రమైనదని, ఎన్నో జన్మల బంధమని తానైతే మురిసిపోతూ ఉంటుంది. మ్యాడీ కూడా ఇక చాలా ఆనందపడిపోతూ ఉంటాడు. చిన్ని, ఎప్పటికీ నిన్ను కలవలేనేమో అనుకున్నాను, కానీ నా అదృష్టం బాగుండి నీకు పెళ్ళి జరగకముందే నిన్ను కలుసుకోగలిగాను అంటూ సంతోషపడుతూ ఉండగా ఇంతలో పెళ్లి కొడుకు అయితే ఏంటిదంతా, అసలు పెళ్ళి నాతో కుదుర్చుకుని నువ్వు పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోవడం ఏంటి, నేనెలా ఒప్పుకుంటాను అంటూ అడుగుతూ ఉంటాడు. నువ్వు ఒప్పుకునేదేంటి చిన్ని, ఎప్పుడో నా భార్య, మనస వాచ కర్మణ, తను ఎప్పుడూ నా భార్య అయిపోయింది, ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకునేదేంటి, అయినా నీ గురించి మొత్తం ఎంక్వైరీ చేశాను, నువ్వు కేవలం డబ్బు కోసమే చిన్ని మెడలో తాళి కట్టడానికి సిద్ధమయ్యావని, పెళ్ళైన వెంటనే తనని దుబాయ్ అమ్మేయడానికి సిద్ధంగా ఉన్నావని మొత్తం వివరాలన్నీ వచ్చాయి. ఆ వివరాలతో అయినా పెళ్ళి జరగకుండా ఆపేవాణ్ణి, తను నా చిన్ని కాకపోయినా ఈ పెళ్ళి జరుగుండేదే కాదు, నువ్వు ఇలాంటి ఎదవ్వని తెలిసిన తర్వాత తనకి నీకు పెళ్ళెలా జరిపిస్తాననుకున్నావు అంటూ మ్యాడీ అయితే అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక చిన్ని తల్లి తండ్రి అయితే ఇక పెళ్లి కొడుకునైతే ఆ చెంప ఈ చెంప వాయించి
ఇంట్లోంచి అయితే బయటికి వెళ్ళిపోమనడంతో ఇక అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక చిన్నికి మ్యాడీకి అయితే పెళ్లి జరిపిస్తారు. ఇక ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటాడు మ్యాడీ అయితే. ఇంతలో ఇక చిన్ని అయితే అడుగుతూ ఉంటుంది, ఇప్పుడు మీ అమ్మా నాన్నకి తెలియకుండా మనం పెళ్లి చేసుకున్నాము, ఇంటికి వెళితే వాళ్ళు ఒప్పుకుంటారో లేదో, వాళ్ళు బాధపడతారేమో, ఒక్కగానొక్క కొడుకువి కదా, నేను కావాలని ఇదంతా చేశానని కోపం వస్తుందేమో అంటూ అనంగానే, లేదు మా మమ్మీకి నేను అర్థమయ్యేలా చెప్తాను, నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదు అంటూ మ్యాడీ అయితే ఇక చిన్నీని తీసుకుని బయలుదేరుతాడు. ఇక అందరూ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇక చిన్నీని తీసుకుని ఇంటికి రాగానే ఇక ఇద్దరూ పెళ్లి చేసుకుని రావడం చూసిన నాగవల్లి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అసలు ఏంటిదంతా, ఎందుకు ఇలా చేశారు, నువ్వు పెళ్లి చేసుకుని రావడం ఏంటి అంటూ అనంగానే, మమ్మీ నేను చెప్పే మాట వింటే నువ్వు చాలా సంతోషపడిపోతావు, తనెవరో కాదు, నా చిన్ననాటి స్నేహితురాలు, నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి, నా చిన్ని అంటూ మ్యాడీ అయితే చెప్తూ ఉంటాడు. నీ చిన్నియా, ఇది అసలు ఈ ఇంటి కోడలయ్యే అర్హత లేదు, నీ భార్య స్థానంలో ఉండే అర్హత లేదు, దీన్ని నేను ఇంటి కోడలుగా ఎలా ఒప్పుకుంటాను అనుకున్నావో, ఎట్టి పరిస్థితిలో దీన్ని ఇంటి కోడలుగా ఒప్పుకోవడం కాదు కదా, ఇంటి పని మనిషిగా కూడా ఉండే అర్హత దీనికి లేదు, ఇలాంటి దాన్ని తీసుకువచ్చి నా కోడలు అంటే నేను ఎలా సహిస్తాను అనుకున్నావో, నీకు ఇప్పటికీ ఎప్పటికీ నీ భార్య స్థానంలో శ్రేయే ఉండాలి, తనే నీ భార్య అంటూ అనంగానే, అదేంటి మమ్మీ, నువ్విచ్చిన గడువులోపు చిన్నీని తీసుకువస్తే నాకు పెళ్లి చేస్తాను అన్నావు కదా అంటూ అనంగానే, నీకు పెళ్లి చేస్తాను అన్నాను కానీ నిన్ను పెళ్లి చేసుకుని రమ్మని నేను చెప్పలేదు కదా మ్యాడీ, నువ్వు చాలా ద్రోహం చేశావు, నా నమ్మకం మీద దెబ్బ కొట్టావు, అలాంటప్పుడు నేను ఎలా సహిస్తాను అనుకున్నావు, అయినా ఇలాంటిది నీ భార్య స్థానంలో ఉండడానికి పనికిరాదు, ఇది నీ భార్యగా ఉండడానికి నేను ఒప్పుకోను అంటూ ఇక చిన్నీనైతే నాగవల్లి మెడ పట్టుకుని బయటికైతే గెంటైపోతూ ఉండంగా అప్పుడు ఇక మ్యాడీ అయితే అడ్డుకుంటాడు. ఆగు మమ్మీ, తనిప్పుడు నా భార్యని బయటికి గెంటేసే హక్కు నీకు లేదు, నువ్వు ఎలా అయితే ఇంటి కోడలుగా ఉన్నావో తను కూడా ఇప్పుడు ఇంటి కోడలుగా ఉంది, నీకు ఇష్టం లేకపోతే చెప్పు, మేమిద్దరం బయటికి వెళ్ళిపోతాము, అంతే తప్ప తనని బయటికి గెంటేస్తాను అంటే ఎలా ఊరుకుంటాను, చిన్ని నా ప్రాణమని నీకు తెలుసు, నా ప్రాణాలు నీకు లెక్క లేకపోతే బయటికి గెంటేయి, అంతే తప్ప తన మీద చెయ్య వేస్తే మాత్రం ఊరుకునేదే లేదో, నీకు కోపం ఉంటే నన్ను తిట్టు కొట్టు సహిస్తాను, అంతేకాని నా ప్రాణమైన చిన్నిని నా భార్యని ఏదైనా అంటే నేను ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ మ్యాడీ అయితే ఇక నాగవల్లికి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తాడు. ఏంటి, నీ భార్య మీద చెయ్యేస్తే ఊరుకోవా అంటే, ఇన్ని రోజులు నిన్ను కళ్ళల్లో పెట్టుకుని ఎంతో ప్రేమగా పెంచిన ఈ తల్లి ప్రేమ మర్చిపోయావా, నేను నీ కోసమే నా జీవితాన్ని కూడా త్యాగం చేశాను, ఆ విషయాన్ని కూడా మర్చిపోయి ఇంత దారుణంగా ప్రవర్తిస్తావా, అసలు ఇదెవర్రా నీ జీవితంలోకి రావడానికి అంటూ అనంగానే, ఆ మాటే వద్దన్నాను మమ్మీ, తను నా భార్య, ఈ మ్యాడీ భార్య, ఈ మ్యాడీ చిన్ని లేకుండా బ్రతకలేడు, మహి చిన్ని చిన్నప్పటి నుంచి జీవితాలు ఒకటని బ్రతికిన వాళ్ళం, అలాంటి నా చిన్నీని దూరం చేస్తాను అంటే నేను ఎలా సహిస్తాను, నేను కూడా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాను, నీకు ఇష్టం లేకుండా నేను ఇక్కడ ఉండను అంటూ ఇక మ్యాడీ అయితే చిన్నీను తీసుకుని బయటికి వెళ్ళిపోతానని నాగవల్లికి అయితే దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తాడు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి, అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.